ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయాన్ని సాధించింది. 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 228 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. 4 వికెట్లు కోల్పోయి భారత్ 231 రన్స్ చేసి గెలిచింది. సెంచరీతో శుభ్మన్ గిల్ చెలరేగి ఆడాడు. రాహుల్ 41, రోహిత్ శర్మ 41, కోహ్లీ 22 పరుగులు చేశారు. భారత్కు 229 పరుగుల టార్గెట్ ఇచ్చింది. మొదట్లో బౌలింగ్లో అద్భుత ప్రదర్శన చేసింది టీమిండియా. 35 పరుగులకే బంగ్లాదేశ్ను 5 వికెట్లు తీసి దెబ్బకొట్టింది భారత్. ఈ తరుణంలో 6వ వికెట్ నుంచి బంగ్లా బ్యాటర్లు పుంజుకున్నారు. క్రీజులో పాతుకుపోయారు. టీమిండియా బౌలర్లు ధీటుగా ఎదుర్కొని వికెట్ పడకుండా ఆడారు. బంగ్లాదేశ్ బ్యాటర్ తాంజిద్ హాసన్ సెంచరీ చేశాడు. జకీర్ అలీ 68 పరుగులు చేశాడు. టీమిండియా పేసర్ మహమ్మద్ షమి 5 వికెట్లు తీశాడు. హర్షద్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. రోహిత్ శర్మ క్యాచ్ మిస్ చేయడంతో అక్షర్ పటేల్ కు ఆన్ హ్యాట్రిక్ మిస్ అయింది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 228 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. 4 వికెట్లు కోల్పోయి భారత్ 231 రన్స్ చేసి గెలిచింది. సెంచరీతో శుభ్మన్ గిల్ చెలరేగి ఆడాడు. రాహుల్ 41, రోహిత్ శర్మ 41, కోహ్లీ 22 పరుగులు చేశారు. భారత్కు 229 పరుగుల టార్గెట్ ఇచ్చింది. మొదట్లో బౌలింగ్లో అద్భుత ప్రదర్శన చేసింది టీమిండియా. 35 పరుగులకే బంగ్లాదేశ్ను 5 వికెట్లు తీసి దెబ్బకొట్టింది భారత్. ఈ తరుణంలో 6వ వికెట్ నుంచి బంగ్లా బ్యాటర్లు పుంజుకున్నారు. క్రీజులో పాతుకుపోయారు. టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొని వికెట్ పడకుండా ఆడారు. బంగ్లాదేశ్ బ్యాటర్ తాంజిద్ హాసన్ సెంచరీ చేశాడు. జకీర్ అలీ 68 పరుగులు చేశాడు. టీమిండియా పేసర్ మహమ్మద్ షమి 5 వికెట్లు తీశాడు. హర్షద్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. రోహిత్ శర్మ క్యాచ్ మిస్ చేయడంతో అక్షర్ పటేల్ కు ఆన్ హ్యాట్రిక్ మిస్ అయింది.